మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిన విషయం తెలిసిందే. అయితే కొద్దిసేపటి క్రితమే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నెల 13వ తేదీ ఎన్నికల సందర్భంగా ఆయన ఒక పోలింగ్ బూత్లో ఈవీఎంని ధ్వంసం చేశారు అనేటువంటి ఆధారాలతోటి ఎలక్షన్ కమిషన్ ఆయన్ని అరెస్టు చేయాల్సిందిగా, అదుపులోకి తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయటం. అయితే ఆయన అరెస్టు చేయడానికి పోలీసులు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద లేనటువంటి పరిస్థితి. సో అందుకనే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విమానాశ్రయాలను అలర్ట్ చేస్తూ ఆయనపై లుకౌట్ నోటీసులు కూడా పోలీసులు జారీ చేయడం జరిగింది. ఓవరాల్గా 10 సెక్షన్ల కింద ఆయన మీద కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. ఆయన మీద పెట్టినటువంటి సెక్షన్లు చూసినట్లయితే 3 చట్టాల పరిధిలో ఐపీసీ, ఆర్పీ, పీడీపీసీ చట్టాల పరిధిలో మొత్తం 10 సెక్షన్లు కేసులు నమోదు చేశారు. ఐపీసీ కింద 143, 147, 448, 427, 353, 452, 120B సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇంకా అయితే పీడీపీ చట్టం కింద మరొక కేసు, అలాగే ఆర్పీ చట్టం కింద 131, 135 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. అయితే ఈ నెల 20వ తేదీనే ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు 22వ తేదీ. కొద్దిసేపటి క్రితమే సంగారెడ్డి జిల్లా ఇష్నాపూర్లోని ఒక గెస్ట్ హౌస్లో ఆయన ఉన్నారని సమాచారం తెలుసుకున్నటువంటి ఏపీ పోలీసులు అక్కడికి వెళ్ళి ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఒక ప్రెస్ మీట్లో దీనికి సంబంధించి వివరణ ఇస్తూ ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా గారు మాట్లాడుతూ మీడియాతో ఆయన ఒక విషయం వెల్లడించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం ధ్వంసం కేసులో ఆయన్ను అరెస్టు చేయడం జరుగుతుందని, అయితే ఈ నేరం రుజువు అయితే, ఇది రుజువు అయితే అనే ముందులే ఎగ్జాక్ట్ రుజువు అయినట్లే. ఎందుకంటే ఏదైతే పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు ఉన్నాయో వాటిల్లో చాలా స్పష్టంగా ఉంది ఆయన ఈవీఎంని ధ్వంసం చేయటం, దానికి సంబంధించినటువంటి ఫుటేజ్ ఆధారాలు ఉన్నాయి. సో వీటిని బేస్ చేసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. గరిష్టంగా 7 ఏళ్ల వరకు ఈ కేసులో శిక్ష పడేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఆయన తెలియజేయటం జరిగింది. అంటే సాధారణంగా 2 సంవత్సరాలకు పైబడి శిక్ష పడినట్లయితే వాళ్ళు రాజకీయాల్లో పాల్గొనటానికి వీల్లేదు, పోటీ చేయడానికి వీల్లేదు అనేటువంటి ఒక నిబంధన ఉంది. అయితే 7 ఏళ్ళు శిక్ష కనుక పడినట్లయితే దాదాపుగా ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి రాజకీయ జీవితం పూర్తిగా లేనట్లే, రాజకీయ జీవితం అనేది ఇక ముగింపు పలికినట్లుగానే మనం భావించాలి. ఓవరాల్గా మరి కోర్టుకు వెళితే కానీ తెలియదు ఎన్నాళ్ళు శిక్ష పడుతుంది అనేది. ఏం జరుగుతుందో చూద్దాం. కొద్దిసేపటి క్రితం ఆయన అరెస్ట్ చేశారు, ఏపీకి తరలిస్తున్నారు. నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి అనేది అయితే వేచి చూడాలి.